హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డే టు డే లెర్నింగ్. ఇవాళ ఇంకొన్ని హెల్పింగ్ వర్బ్స్ గురించి నేర్చుకుందాము. వెరీ ఇంపార్టెంట్. ఏబుల్ టు, విల్ హ్యావ్ టు, హ్యావ్ టు ఆర్ హ్యాస్ టు, వాంట్ టు, వాంట్స్ టు అండ్ వాంటెడ్ టు. ఇవన్నీ మనం కామన్గా యూస్ చేసే హెల్పింగ్ వర్బ్స్. మనం రోజు వీటిని యూస్ చేసి మాట్లాడుతూనే ఉంటాము. ఏబుల్ టు అంటే చేయగలుగుతున్నాను, నేర్చుకోగలుగుతున్నాను, తినగలుగుతున్నాను, వెళ్ళగలుగుతున్నాను, నడవగలుగుతున్నాను అని చెప్పే సందర్భంలో ఏబుల్ టుని యూస్ చేస్తాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మీకు కంప్లీట్గా అర్థమవుతుంది. విల్ హ్యావ్ టు అంటే చేయవలసి వస్తుంది, అంటే భవిష్యత్తులో చేయవలసి వస్తుంది అని చెప్పే సందర్భంలో మనం విల్ హ్యావ్ టుని యూస్ చేస్తాము. వెళ్ళవలసి వస్తుంది, నేర్చుకోవలసి వస్తుంది, ఆడవలసి వస్తుంది, పాడవలసి వస్తుంది, తినవలసి వస్తుంది, చేయవలసి వస్తుంది అని చెప్పే సందర్భంలో విల్ హ్యావ్ టుని యూస్ చేస్తాము. వీటన్నిటికీ సంబంధించిన ఎగ్జాంపుల్స్ కూడా ఈ వీడియోలో కవర్ చేస్తాను. నెక్స్ట్ హ్యాడ్ టు అంటే చేయవలసి వచ్చింది, అంటే గతంలో చేయవలసి వచ్చింది అని చెప్పే సందర్భంలో మనం హ్యాడ్ టుని యూస్ చేస్తాం. మనం కొన్ని సందర్భంలో గతంలో ఇలా చేయవలసి వచ్చింది, తినవలసి వచ్చింది, మాట్లాడవలసి వచ్చింది, వెళ్ళవలసి వచ్చింది అని ఇలాంటి సందర్భంలో మనం చెప్తూ ఉంటాము. సో ఇలాంటప్పుడు మనం హ్యాడ్ టుని యూస్ చేస్తాం. నెక్స్ట్ హ్యావ్ టు లేదా హ్యాస్ టు అంటే చేయాలి అనే అర్థం. ఏదన్నా ఒక పనిని చేయాలి, వెళ్ళాలి, తినాలి, నేర్చుకోవాలి, చదువుకోవాలి, పాడాలి, రాయాలి అని చెప్పే సందర్భంలో మనం హ్యావ్ టుని లేదా హ్యాస్ టుని యూస్ చేస్తాం. వాంట్ టు ఆర్ వాంట్స్ టు. వాంట్ టు ఆర్ వాంట్స్ టు అంటే చేయాలనుకుంటున్న పనుల గురించి తెలియజేసే సందర్భంలో మనం ఈ వాంట్ టుని వాంట్స్ టుని యూస్ చేస్తాము. ఈ వాంట్ టు వాంట్స్ టు రెండు మీనింగ్ ఒకటే, కానీ మనము ఐ, యు, దే వచ్చినప్పుడు వాంట్ టుని యూస్ చేస్తాం. హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు వాంట్స్ టుని యూస్ చేయాలి. దీని గురించి కూడా డీటెయిల్గా వీటి ఎగ్జాంపుల్స్ చెప్పేటప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాంటెడ్ టు చేయాలనుకున్నాను అంటే మనం గతంలో ఏదైనా ఒక పని చేయాలి అనుకున్నాము, దాని గురించి చెప్పే సందర్భంలో మనం వాంటెడ్ టుని యూస్ చేస్తాం. తినాలి అనుకున్నాను, చదువుకోవాలి అనుకున్నాను, వెళ్ళాలనుకున్నాను, ఇలాంటి సందర్భాల్లో మనం వాంటెడ్ టుని యూస్ చేస్తాం. ఇప్పుడు వీటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ని ఇప్పుడు నేర్చుకుందాం. ఏబుల్ టు అంటే చేయగలుగుతున్నాను, ఇలాగా మన గురించి మనమే చెప్పటం కాకుండా అదర్ పర్సన్స్ గురించి. అతను పాడగలుగుతున్నారు, ఆమె నడవగలుగుతుంది, వాళ్ళు మాట్లాడగలుగుతున్నారు, ఇలాంటి అదర్ పర్సన్స్ గురించి చెప్పే సందర్భంలో కూడా మనం ఏబుల్ టుని యూస్ చేసి మాట్లాడతాం. ఇలా చెప్తూ ఉంటాం. ఐ యామ్ ఏబుల్ టు రైట్ ఇన్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్లో రాయగలుగుతున్నాను. షీ ఈజ్ ఏబుల్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. ఆమె ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతుంది. షీ ఈజ్ ఏబుల్ టు ఈట్. ఆమె తినగలుగుతుంది. దే ఆర్ ఏబుల్ టు సింగ్. వారు పాటలు పాడగలుగుతున్నారు. మనం ఈ ఏబుల్ టుని యూస్ చేసి మనం ఇలాగా సెంటెన్సెస్ని చెప్పచ్చు. ఇక్కడ కొన్ని రెగ్యులర్ వర్బ్స్ ఉన్నాయి కదా, మనం వీటిని యూస్ చేసి కూడా సెంటెన్సెస్ని చెప్పచ్చు. మీరు వీటిని యూస్ చేసి కామెంట్లో కొన్ని సెంటెన్సెస్ని ఫ్రేమ్ చేసి పంపించండి. విల్ హ్యావ్ టు అంటే చేయవలసి వస్తుంది, తినవలసి వస్తుంది, ఆడవలసి వస్తుంది, వెళ్ళవలసి వస్తుంది, అంటే భవిష్యత్తులో ఈ పని చేయవలసి వస్తుంది అని చెప్పే సందర్భంలో మనం విల్ హ్యావ్ టుని యూస్ చేస్తాము. ఇప్పుడు విల్ హ్యావ్ టుకి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. షీ విల్ హ్యావ్ టు గో టు ఢిల్లీ టుమారో. ఆమె రేపు ఢిల్లీ వెళ్ళవలసి ఉంది, భవిష్యత్తులో జరగవలసి ఉంది. ఐ విల్ హ్యావ్ టు గో ఢిల్లీ టుమారో. నేను
రేపు ఢిల్లీ వెళ్ళవలసి ఉంది. షీ విల్ హ్యావ్ టు సబ్మిట్ హర్ ప్రాజెక్ట్ బై నెక్స్ట్ వీక్. నెక్స్ట్ వీక్ ఆమె ప్రాజెక్ట్ సబ్మిట్ చేయవలసి ఉంది. ఇక్కడ భవిష్యత్తులో ఒక పని చేయవలసి ఉంది అని చెప్తాము కాబట్టి ఇక్కడ సెంటెన్సెస్ చెప్పేటప్పుడు మనం ఫ్రీక్వెన్సీ ఆఫ్ టైంని యూస్ చేస్తాము. ఫ్రీక్వెన్సీ ఆఫ్ టైం అంటే ఏ టైంకి ఆ పని చేయవలసి ఉందో దాని గురించి చెప్తాం. దే విల్ హ్యావ్ టు ఫినిష్ దేర్ హోంవర్క్ బై టుమారో. రేపటికల్లా వాళ్ళు హోంవర్క్ కంప్లీట్ చేయవలసి ఉంది. మీకు ఈ వీడియోలో ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, నేను క్లారిఫై చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి హ్యాడ్ టు అంటే గతంలో చేయవలసి వచ్చిన పనుల గురించి చెప్పేటప్పుడు మనం హ్యాడ్ టుని యూస్ చేస్తాము. అంటే ఎక్కడికైనా వెళ్ళవలసి వచ్చింది అనుకోండి, వెళ్ళవలసి వచ్చింది, చదవవలసి వచ్చింది, మాట్లాడవలసి వచ్చింది, పలానా సందర్భంలో ఇలా చేయవలసి వచ్చింది అని చెప్పే సందర్భంలో హ్యాడ్ టుని యూస్ చేస్తాం. ఐ హ్యాడ్ టు గివ్ మనీ టు దెమ్. నేను వారికి మనీ ఇవ్వవలసి వచ్చింది. అక్కడ ఆ సందర్భంలో మనీ వాళ్ళకి ఇవ్వాల్సి వచ్చింది. షీ హ్యాడ్ టు గో టు ముంబై ఎస్టర్డే. ఆమె నిన్న ముంబై వెళ్ళవలసి వచ్చింది. అంటే ఇలా అన్ప్లాన్డ్ సిచ్యువేషన్స్, అంటే మనం అనుకోకుండా అప్పుడు ఇట్లా చేయవలసి వచ్చింది. ఐ హ్యాడ్ టు మ్యారీ హిమ్. అతన్ని పెళ్లి చేసుకోవలసి వచ్చింది. ఐ హ్యాడ్ టు టెల్ దట్. నేను అది చెప్పవలసి వచ్చింది. ఇలా ఒక పనిని చేయవలసి వచ్చింది అని చెప్పే సందర్భంలో హ్యాడ్ టుని యూస్ చేస్తాం. నెక్స్ట్ హ్యావ్ టు లేదా హ్యాస్ టు అంటే చేయాలి, తినాలి, వెళ్ళాలి, నేర్చుకోవాలి, చదువుకోవాలి, పాడాలి, ఇట్లాగా ఏదైనా ఒక పని చేయాలి అని చెప్పే సందర్భంలో హ్యావ్ టు లేదా హ్యాస్ టుని యూస్ చేస్తాము. హ్యావ్ టుని ఎప్పుడు యూస్ చేస్తామంటే సబ్జెక్ట్ అనేది ఐ, వి, యు, దే అని ఉంటే మనం హ్యావ్ టుని యూస్ చేసి సెంటెన్సెస్ చెప్పాలి. అదే సబ్జెక్ట్ అనేది హీ, షీ, ఇట్ అని ఉంటే మనం హ్యాస్ టుని యూస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, దే హ్యావ్ టు గో టు టెంపుల్. వారు గుడికి వెళ్ళాలి. షీ హ్యాస్ టు స్టడీ వెల్ టు పాస్ ద ఎగ్జామ్. ఆమె ఎగ్జామ్ పాస్ అవ్వాలి అంటే తను చదవాలి. వీ హ్యావ్ టు ప్రాక్టీస్ క్రికెట్ టు విన్ ద మ్యాచ్. మనం మ్యాచ్ విన్ అవ్వాలి అంటే క్రికెట్ మ్యాచ్ ప్రాక్టీస్ చేయాలి. వీడియోలో ఇక్కడ ఇచ్చిన వర్బ్స్ ఏవైతే ఉన్నాయో ఆ వెబ్స్ అన్నిటిని యూస్ చేసి మీరు సెంటెన్సెస్ని ఫ్రేమ్ చేయండి. మీకు ప్రాక్టీస్ అవుతుంది. వీలైతే కామెంట్ చేయండి. నెక్స్ట్ వాంటెడ్ టు అంటే చేయాలి అనుకున్నాను, అంటే గతంలో ఏదైనా ఒక పనిని చేయాలి అనుకున్నాను అని చెప్పే సందర్భంలో మనం వాంటెడ్ టుని యూస్ చేస్తాము. చెయ్యాలి అనుకున్నాను, వెళ్ళాలనుకున్నాను, మాట్లాడాలనుకున్నాను, ఇలాగా చెప్పే సందర్భంలో యూస్ చేస్తాం. ఐ వాంటెడ్ టు టాక్ టు యూ. నేను నీతో మాట్లాడాలి అనుకున్నాను. ఐ వాంటెడ్ టు స్టడీ వెల్. నేను బాగా చదవాలి అనుకున్నాను. షీ వాంటెడ్ టు జాయిన్ ఇన్ ఐఐటి. ఆమె ఐఐటిలో జాయిన్ అవ్వాలి అని అనుకుంది. మన గురించి మనమే కాకుండా ఇతరుల గురించి మాట్లాడే సందర్భంలో కూడా మనం హీ, షీ, ఇట్, దే, యూ అనే సబ్జెక్ట్ని యూస్ చేసి మనం సెంటెన్సెస్ని చెప్తాము. ఇక్కడున్న వర్బ్స్ని యూస్ చేసి మీరు ఇంకొన్ని సెంటెన్సెస్ని ఫ్రేమ్ చేసి వీలైతే కామెంట్ చేసి పంపించండి. నెక్స్ట్ వచ్చేసి వాంట్ టు లేదా వాంట్స్ టు. సో వాంటెడ్ టు అంటే గతంలో మనం ఒక పని అనుకున్నాను అని చెప్పే సందర్భంలో వాంటెడ్ టుని యూస్ చేస్తాం. మరి అనుకుంటున్నాను అంటే ఇప్పుడు అనుకుంటున్నాను, ఫ్యూచర్లో చేయాలనుకుంటున్నాను అని చెప్పే సందర్భంలో మనం వాంట్ టు లేదా వాంట్స్ టుని యూస్ చేయాలి. వాంట్స్ టు అంటే రెండు మీనింగ్ ఒకటే, కానీ ఇక్కడ సబ్జెక్ట్ అనేది ఐ, వి, యు వచ్చినప్పుడు మనం వాంట్ టుని యూస్ చేస్తాము. ఐ, వి, దే, యూ వచ్చినప్పుడు వాంట్ టుని యూస్ చేస్తాం. హీ, షీ వచ్చినప్పుడు మాత్రమే మనం వాంట్స్ టుని యూస్ చేస్తాము.
ఐ వాంట్ టు స్టడీ వెల్. నేను బాగా చదవాలి అనుకుంటున్నాను. ఇప్పుడు అనుకుంటున్నాను అని చెప్పే సందర్భంలో వాంట్ టుని యూస్ చేస్తున్నాం. ఇక్కడ సబ్జెక్ట్ అనేది ఐ కాబట్టి వాంట్ టుని యూస్ చేసాము. నెక్స్ట్, షీ వాంట్స్ టు గో టు ముంబై. ఆమె ముంబై వెళ్ళాలి అనుకుంటుంది. ఇక్కడ చూడండి, సబ్జెక్ట్ అనేది షీ కాబట్టి షీ వచ్చినప్పుడు మనం ఏం యూస్ చేయాలి? వాంట్స్ టుని యూస్ చేయాలి. షీ వాంట్స్ టు గో టు ముంబై. ఆమె ముంబై వెళ్ళాలి అనుకుంటుంది. అదే వాంటెడ్ టు అంటే షీ వాంటెడ్ టు గో టు ముంబై. ఆమె ముంబై వెళ్ళాలి అని అనుకుంది, అంతకుముందు అనుకుంది. అప్పుడు వాంటెడ్ని యూస్ చేస్తాం. నెక్స్ట్, దే వాంట్ టు స్టార్ట్ ఏ న్యూ బిజినెస్. వారు న్యూ బిజినెస్ని స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారు. ఇప్పుడు అనుకుంటున్నారు, ఇప్పుడు చేద్దామని కానీ లేదంటే ఫ్యూచర్లో స్టార్ట్ చేద్దామని కానీ అనుకుంటున్నారు. ఇక్కడ సబ్జెక్ట్ దే కాబట్టి ఇక్కడ వాంట్ టుని యూస్ చేసాం. ఇదే సెంటెన్స్ని వాంటెడ్ని యూస్ చేసి కూడా చెప్పచ్చు. దే వాంటెడ్ టు స్టార్ట్ ఏ న్యూ బిజినెస్. వాళ్ళు అనుకున్నారు, ఎప్పుడో అనుకున్నారు. ఐ వాంట్ టు సీ యూ. నేను నిన్ను చూడాలి అనుకుంటున్నాను, ఇప్పుడు అనుకుంటున్నాను. ఐ వాంట్ టు సీ యూ. ఐ వాంటెడ్ టు గో ఫర్ ఏ వాక్ దిస్ మార్నింగ్ బట్ ఇట్ రైన్డ్. నేను వాకింగ్కి వెళ్ళాలనుకున్నాను కానీ ఏమైంది? వర్షం పడింది. పాస్ట్ యాక్షన్ కాబట్టి మనం వాంటెడ్ టుని యూజ్ చేసాము. మీకు ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి, డౌట్స్ క్లారిఫై చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ డే టు డే లెర్నింగ్.